ఇక్కడ చూస్తున్నారు కదా, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ అన్న ఫామ్లు ఇస్తున్నాడు, కిరణ్ కొమరవారు సార్ ఏమో కూడా ఫామ్లు నింపుతున్నాడు. బీఆర్ఎస్ నాయకులందరూ ఈ విధంగా ఇక్కడ కూర్చుండి అన్ని చెక్ చేస్తున్నారు. ఏంది అని అనుకుంటున్నారా? మన బైసపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు అందరూ ఈ విధంగా అక్కడ ఈ బీ ఫామ్ను రింపుకుంటున్నారన్నమాట. అందుకే ఈ విధంగా ఆ ఫామ్లను రింపి వాళ్ళే స్వయంగా వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీ వరకు ఈ విధంగా పాదయాత్రగా ఆ మున్సిపాలిటీలో ఈ నామినేషన్ వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మన వెంకటరెడ్డి గారు, అదేవిధంగా విలాస్ గాదేవార్ గారు, రమాదేవి మేడం గారు, అదేవిధంగా లోలం శ్యామ్ సుందర్ అన్న గారు, అదేవిధంగా మన కిరణ్ కొమరేవార్ గారు ఆ క్యాండిడేట్లు అందరూ తీసుకొచ్చి ఈ విధంగా బీ ఫామ్లను ఇచ్చి మన బైన్స మున్సిపాలిటీలో ఇక్కడ వదలడం జరిగిందన్నమాట. ఇక ఇక్కడ ఈ విధంగా క్యాండిడేట్లు అందరూ ఎంతో చిరునవ్వు నవ్వుతూ ఇక ఉల్లాసంగా మంచిగా ఉత్సాహంగా ఈ విధంగా ఈ మన ఏదైతే నామినేషన్ వేస్తున్నామో మున్సిపాలిటీ దగ్గర అక్కడ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగిందన్నమాట. ఇక అక్కడ ఈ నామినేషన్ను వేసి అక్కడి నుంచి తిరిగి వస్తూ మన బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్, అదేవిధంగా రాబోయే కాలంలో మన బైసపట్నంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని ఇక్కడ కోరడం జరిగిందన్నమాట. ఇక మన బీసీ సంఘం నాయకుడు సుంకెట పోషెట్టి గారు బీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పుకొని ఈ విధంగా కౌన్సిలర్ బరిలో దిగడం జరిగిందన్నమాట. ఇవాళ ఎడ్యుకేషన్ అనేది కూడా బైన్సాలో చాలా పెరిగింది. ఇవాళ మనం స్కూళ్ళు చూసినా హాస్పిటల్ చూసినా కూడా ఎంత డెవలప్మెంట్ ఉందో మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేటర్స్ ఇవాళ చాలా మంది పెరిగారు కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వేరే విధంగా ఆలోచించకుండా ఇవాళ మతాలకు అతీతంగా ఆలోచించి మన బైన్సా పట్టణ డెవలప్మెంట్ కోసమని మనందరం కూడా కష్టపడదామని చెప్పి కోరుకుంటూ, ఇంతకుముందు యువత కోసం అని చెప్పి ఈ గ్రౌండ్ ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఇవాళ ఏ మారుమూల గల్లీకి వెళ్ళినా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా కరెంట్ వైర్ల విషయంలో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా దాదాపు 10 సంవత్సరాల నుండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్టు ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్లు ఏదుంటే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మిగతా రోజులు ఏవైతున్నాయో తప్పనిసరిగా మేము ఈ బైన్సాను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇవాళ నేను తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్లు నోటీసు ఇచ్చారని చెప్తున్నారు. అయ్యా, మేము ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్తున్నాము, ఈ సిట్లు, ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఇదని అదని ఈ యొక్క ఏదైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో వారి యొక్క మనసుని లేకపోతే వారి యొక్క అటెన్షన్ని డైవర్షన్ చేస్తానికి తప్ప ఎట్లాంటిది ఏం లేదు. ఇవాళ మీరు కూడా ఫోన్ ట్యాపింగ్లు వేయాల్సి వస్తుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం ఇది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏదైతే మీకు సమాచారం ఇస్తారో దాన్ని బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటికి సంబంధం లేదని కేసీఆర్ గారు ఎప్పుడో కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మేము ఇక్కడ ఈరోజు బైన్సా ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో మా కోఆర్డినేటర్లు అందరి సమక్షంలో, ఈ బైన్సా ప్రజల సమక్షంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ సిట్టులు ఏమీ కూడా బీఆర్ఎస్ బలగాన్ని కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రజల మనోభావాలను కానీ దెబ్బతీయలేవు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చెప్పినట్టుగా, అట్లాగే మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరూ కూడా ఈ యొక్క సిట్టు విచారణ నుంచి మంచిగా వైట్ పేపర్ లాగా బయటపడి మీ యొక్క విచారణలన్నీ బూటకమని చెప్పి మరోసారి ప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. కోర్టులు ఖచ్చితంగా వాటిని మంచి నిర్ణయాలు తీసుకుంటాయి. మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి ఏమి కూడా మీరు అటెన్షన్ డైవర్ట్ చేసినా, మేమందరం ఎన్నికల్లో ఉన్న సందర్భంలో మీరు ప్రజలను కూడా ఏమైనా డైవర్ట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మరోసారి మీరు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన పాలనని, మరోసారి మీరు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, మరోసారి మీరు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ గారికి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది, ప్రతి ఎకరానికి మీరు నీళ్ళు ఇచ్చింది, ప్రతి బాయికి ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చింది. ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు మీరు ఒక సిట్ నోటీస్ ద్వారా ప్రజలు మరోసారి మనన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సంతోషం. ఎట్టి పరిస్థితుల్లో విచారణ ఎదుర్కొంటాం.
దాన్ని ఖచ్చితంగా ఆ విచారణని మేము తప్పు అని చెప్పి ప్రూవ్ చేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. ఈరోజు వైశాఖపట్నంలో నేను సుంకట పోషెట్టిగా బీసీ సంఘాల నాయకుడిగా ఒక రజక జాతి ముద్దుబిడ్డగా ఈరోజు మన బీఆర్ఎస్ నాయకులు కలిసి మన సమన్వయకర్తలైనటువంటి విలాస్ గాదేవార్ గారు, మేడం గారు, రమదేవ్ గారు, అదేవిధంగా డాక్టర్ కుమ్రేవార్ గారు, మన లోను శ్యామసుమ అన్నగారు, మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకటరెడ్డి గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీరు ఈరోజు మా వెనుకబడిన తరగతులను గుర్తించి ఈరోజు మీరు రండి వెల్కమ్ అని చెప్పి మాకు స్వాగతించి ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకొని మాకు బీ ఫార్మ్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, వారి రుణపడమని చెప్తున్నాము. ఎందుకంటే సామాజిక న్యాయం అనే విషయంలో గతంలో కూడా కేసీఆర్ పరిపాలనలో సామాజిక న్యాయము బడుగు బలైన వరకు జరిగింది. ఇంతవరకు మన ఇన్ఛార్జ్ గారు చెప్పారు ఏమిటంటే సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసింది బీసీ ఎస్సీలు అందరికీ, దానివల్ల న్యాయం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రము అన్యాయం జరుగుతుంది. వాళ్ళు మాటలకు పరిమితం తప్ప చేతుల్లోకి లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్పి ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాకుండా ఈరోజు ఈ బైసాపట్నంలో మన బీఆర్ జెండా ఎగరేస్తామని మేము ఇందు మూలంగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇక బైసాపట్నంలో ఉన్న వాతావరణం ఈ దేశవ్యాప్తంగా అందరూ తెలుసు. ఇక్కడ మన మిత్రుడు విలాస్ గాదేవర్ అని చెప్పినట్లు ఏమంటే ఇక్కడ హిందూ ముస్లిం అందరూ ఏకంగా ఉంటారు. ఇక్కడ ఉన్నది ఏమంటే రాజకీయాలు పబ్బ గడుపుకోవడానికి వాళ్ళంతా రాజకీయాలు చేసి వాళ్ళు ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తారు తప్ప కానీ ఇక్కడ మాత్రం సామాజిక న్యాయం మళ్ళా అందరికీ కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి అందరు న్యాయం చేస్తారు. కాబట్టి ఆ న్యాయాన్ని కోరుకొని మేము ఈరోజు జైన్ కావడం జరిగింది. కాబట్టి వీరు కూడా మమ్మల్ని గుర్తించి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.